అంటే ఆల్మోస్ట్ 18 రూపాయలు ఉన్న కాల్ వాల్యూ 130 రూపాయలకి వెళ్ళింది. అది 150 ప్లస్ కూడా వెళ్ళింది. వేరే ట్రేడింగ్ లో నాకు అది గుర్తులేదు ఆ ప్రైస్. ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ నోట్ బేస్డ్ గా చెప్తా ఉన్నాను. అంటే 1 month లో 10 times. చూడండి, ఇక్కడ మా గురువు గారి నాకన్నా ఆయనకి బాగా నాలెడ్జ్ ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉంది. కానీ ఆయన అక్కడ సక్సెస్ అవ్వలేదు. ఇక్కడ నేను ఆయన పేరు చెప్పదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ డిఫేమ్ హిమ్. ఆయన అంటే నాకు ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, నాలెడ్జ్ అనేది వేరు, ఈ ఇన్వెస్ట్మెంట్ లో ట్రేడింగ్ లో మనం చేయవలసిన మ్యాండేటరీ థింగ్స్ ఏంటి అనేది నేను పర్టికులర్ గా తెలుసుకున్నాను. ఏంటి? 3 విషయాలు. ఒకటి పేషెన్స్. ప్యాటర్న్, టెక్నికల్ అనాలిసిస్ అండ్ సెపరేట్ థింగ్. ఏదైనా ప్యాటర్న్ లేదా ఏదైనా టెక్నికల్ థింగ్ బేస్డ్ గా మనం డెసిషన్ తీసుకుంటే అది సక్సెస్ అయినంత వరకు ఉండే పేషెన్స్ మనకు ఉండాలి. ఫస్ట్ థింగ్. సెకండ్, రిస్క్ ప్రొఫైలింగ్. అంటే మీ అర్హత లేకపోతే నా అర్హత, ఎవరైనా ఒక ఇన్వెస్టర్ అర్హత తగ్గట్టుగానే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అవసరం లేని రిస్క్, అప్పులు చేసి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో అంతకన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఆ రిస్క్ టాలరెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు నేను 10,000, 15,000 ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఓకే పర్వాలేదు, ఇది పోయినా పర్వాలేదు అని చెప్పి నేను వెయిట్ చేశాను. మా గురువు గారు 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఆయన వెయిట్ చేయలేకపోయారు. ఇది రెండో ఇంపార్టెంట్ థింగ్. అండ్ మూడో ఇంపార్టెంట్ థింగ్, మీరు ఒకవేళ ట్రేడర్ అయ్యి ఉండి, ఆప్షన్ ట్రేడర్ అయ్యి ఉండి ఇలాంటి ట్రేడింగ్లో ఉంటే పొరపాటున కూడా మీ యొక్క ట్రేడింగ్ గురించి బయట వాళ్ళకి చెప్పకండి. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పకండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మా గురువు గారు ఏదైనా ట్రేడింగ్ చేస్తే వాళ్ళ వైఫ్తో చెప్తా ఉంటారు. ఆ మేడం గారు ఎక్కువైతే తెలుసుకున్నారో ఆవిడ ఇంకా అది అమ్మేయండి, లాస్ అయిపోతుంది అని చెప్పి ఆవిడ ఎమోషనల్గా ఆయనకి డిస్టర్బ్ చేశారు. ఆ తర్వాత ఆయన కూడా ఒప్పుకున్నారు. పొరపాటును కూడా మీరు ఎవరికి చెప్పకండి, మా భార్యకి చెప్పడం వల్ల ఆవిడ నాకు ఇలా ఇబ్బంది పెట్టేసింది, తర్వాత అది ఎంత రిటర్న్ ఇచ్చింది అని చెప్పేసి ఆయన బాధపడ్డారు. సో ఈ 3 మెయింటైన్ చేయండి. ఒకటి, మీరు పేషెన్స్గా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండగలుగుతామంటేనే ఎంటర్ అవ్వండి. 2, రిస్క్ ప్రొఫైలింగ్. అంటే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలరో చేయకూడదని తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ 3, అతి ముఖ్యమైనది, ట్రేడింగ్ ఇలాంటి స్ట్రాటజీస్లో ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ పర్సన్ లేదా సెకండరీ పర్సన్కి చెప్పొద్దు. ఇది గుర్తుంచుకోండి. 10 times 100 times సంపాదించడం పెద్ద మ్యాటర్ కాదు. ఈవెన్ లాస్ట్ ఇయర్ నేను ఒక ట్రేడింగ్ స్ట్రాటజీస్లో 30 times తీసుకున్నాను. అయితే నేను ఎక్కడ కూడా ఆప్షన్ ట్రేడింగ్ చేయమని చెప్పను, కోర్సులు అమ్మను, అండ్ డిఫరెంట్ ప్రామిస్లు అయితే నేను చేయను. ఇది నా ఇండివిజువల్ ఇంట్రెస్ట్, నా స్ట్రాటజీస్ కోసం నేను చేస్తూ ఉంటాను. సో ఇలాంటి బేసిక్స్, రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ మనం మన కస్టమర్స్కి, ఫాలోవర్స్కి ఇవ్వడానికి కారణం, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు బయట ఎవరు కూడా చెప్పరు. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.